ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధానంలో మనందరం ఈ విధముగా చేరి ప్రభు వాక్యాన్ని వినడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి, దేవుని మంచి ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. మరి ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మరి దేవాలయపు పన్నును చెల్లించుట. యేసు ప్రభు ప్రభుత్వానికి, రాజరికానికి, అధికారులకు ఏ విధంగా లోబడి జీవించాడో, ఏ విధంగా నీతిగా న్యాయంగా ఉన్నాడో, మనము నేటి దినములలో కూడా అలా నీతిగాను న్యాయంగా ఉండాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దాని విషయమై కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంను చదివి దేవుని మహిమపరుస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశికేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశికేలు చెల్లింపడా అని అడగగా చెల్లించునని. పేతురు దగ్గరికి వాళ్ళు వచ్చారు. పేతురు గారు బహుశా ఆ యొక్క ఇంటి బయట ఉండి ఉంటారు. లోపల మీటింగ్ జరిగి ఉంటుంది. ఎందుకంటే వారు లోపలికి వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. పేతురు గారు బయట ఉన్నారు కాబట్టి అక్కడికి అధికారులు వచ్చేసారు. దేవాలయపు అధికారులు వచ్చారు. ఒక మాట అడుగుతున్నారు, ఏమయ్యా మీరు పన్ను చెల్లించాలి, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజులలో అరశికేలు అంటే ఇంచుమించు 4 రూపాయలు. ఇది గ్రీకుల యొక్క మరి నాణ్యముగా మనము చరిత్ర చెప్తుంది. ఈ గ్రీకుల నాణ్యము అరశికేలు అనగా 4 రూపాయలు. ఆ యొక్క పన్ను చెల్లించడానికి మరి ఇజ్రాయేలు యోధులందరూ కూడా ఖచ్చితంగా ఆ పన్ను చెల్లించాలి. ఇది రాజుగారి దగ్గరికి వెళ్ళదు. ఈ యొక్క పన్ను, ఈ డబ్బు ఇదంతా కూడా దేవాలయపు నిధిలోనికి వెళ్తుంది. బలి అర్పణ చేయడానికి, అక్కడ జంతువులను, ఆ యొక్క బలి సామాన్లను, దేవుని యొక్క మందిరంలో కావలసిన ప్రతి అవసరతను వాటికి తీర్చడానికి, వాటిని కొనడానికి ఈ ధనాన్ని ఉపయోగిస్తారు. అందుకని ఇది దేవాలయపు పన్ను అన్నారు. కానీ ప్రతి ఒక్కరు చెల్లించేవారుగా ఆ రోజుల్లో ఉన్నారు. ఇక్కడ పేతురు గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు. మీ బోధకుడు పన్ను చెల్లించడా అని ఒక ప్రశ్న వారు అడిగినప్పుడు, ఏమోనండి, పన్ను చెల్లిస్తాడో లేదో నేను వెళ్ళి అడిగి వస్తాను అని చెప్పలేదు. ఎందుకంటే దేవుని గురించి బాగా తెలుసుకున్నారు పేతురు గారు. మనం కూడా దేవుని గురించి బాగా తెలుసుకోవాలి. ఆయన వాక్యం అంటే ఏమిటి, ఆయన ఎలాగ జీవించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, మనల్ని ఎలా జీవించమంటున్నాడు, నీతికి న్యాయంకి ఎలాగ నడవమంటున్నాడు, ఎలాగ ఉండమంటున్నాడు. ఎందుకంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడు. సత్యం అనే మాట చాలా శ్రేష్టమైంది. సత్యం ఎప్పుడు కూడా మారదు. నిజం మారుతూ ఉంటుంది కానీ సత్యం ఎప్పుడు మారదు. ఎందుకనంటే సత్యం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రభు సత్యం, ఆయన ఎప్పుడు మారడు. ఆయన సత్యంగా ఉంటాడు. మనల్ని కూడా సత్యవంతులుగా ఉండమంటున్నాడు. కాబట్టి పన్ను చెల్లించే విషయంలో పేతురు గారు అది బాగా గ్రహించాడు. కాబట్టి ప్రభు దగ్గర అతడు తెలుసుకున్నాడు. కాబట్టి ప్రభుతో ఉండి అతని యొక్క నియమాలు ఏంటి, ఆయన ఎలా జీవిస్తున్నాడు, ఆయన విధి విధానాలు ఏంటి, అన్ని ప్రభు గురించి పేతురు గారికి క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి చెల్లిస్తాడండి, ఎందుకు చెల్లించడండి డైరెక్ట్గా చెప్పేశాడు. అంత గొప్ప విషయం. మనం కూడా క్రీస్తుకు నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. మరి మనము ప్రభుత్వానికి లోబడి, చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు కూడా ప్రభుత్వాన్ని గౌరవించాడు, అధికారులను గౌరవించాడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన గౌరవించినట్లుగా మనము దేవుని సన్నిధానంలో చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు ప్రతిదీ ఆయన ప్రభుత్వానికి లోబడి చేసినట్లుగా చూస్తున్నాం. వారు శిక్ష అమలు చేసినప్పుడు కూడా తిరుగుబాటు చేయలేదు. ఆ శిక్షను భరించడానికి ఆయన సిద్ధపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కపెర్నహూములో వారు ఉన్నప్పుడు, వారు ఒక మీటింగ్లో ప్రభు ఉన్నప్పుడు, బయట పేతురు గారు నిలిచి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, పన్ను చెల్లిస్తా అన్నాడు. చెల్లిస్తానని అయితే చెప్పాడు, కానీ మరి ఎలా చెల్లించాలి, దాని నియమం ఎట్లాగా, వీళ్ళు పనులు చేయడం లేదు. వీళ్ళంతా కూడా యేసు ప్రభుతో కలిసి తిరుగుతూ ఉన్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు. మరి స్వార్థ ప్రకటించే వారు పన్ను ఎలా చెల్లించగలుగుతారు, డబ్బు ఎలా వస్తుంది? సో దాని విషయమై మరి ఆయన లోపలికి వెళ్ళి యేసు ప్రభుకి ఈ యొక్క విషయాన్ని తెలియచేయాలి. మన కష్టాన్ని, నష్టాన్ని ముందు విశ్వాసంతో జయించాలి.
నేను చెయ్యగలను, నేను చేస్తాను అనే నమ్మకం మనలో ఉండాలి. ప్రతి వ్యాధి నాలో నుంచి పోతుంది, నేను బాగుపడతాను. మనలో ఆ యొక్క నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే అద్భుతం జరుగుతుంది. మీకు చాలాసార్లు చెప్తున్నాను, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. మనం చేయలేదంటూ ఏమీ లేదు. దేవుడు అన్నీ చేయగలము అని చెప్తున్నాడు. కాకపోతే నీ యొక్క కృషి, పట్టుదల, నువ్వు చేసేటువంటి విశ్వాసపైన నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నీ జీవితంలో అలా చేస్తున్నప్పుడు నువ్వు సరిచేసుకొని మంచి మార్గంలో నడవడానికి, శ్వాసంలో జీవించడానికి కావలసిన కృపలను నువ్వు నడవలసిందిగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన ధైర్యంగా చెప్పాడు, చెల్లిస్తాడు అని. మనం కూడా ప్రతి దాన్ని కష్టం నష్టం ఎదురైనప్పుడు ధైర్యంగా నేను దాన్ని ఎదుర్కోగలను, దాన్ని ఎదుర్కొంటాను, దాంట్లో నుంచి నేను బయటికి రాగలను, నేను వస్తాను అనే నమ్మకం, పట్టుదల మనలో ఉండాలి. జయిస్తామనేటువంటి నమ్మకం ఉండాలి. జయ జీవితం కలిగిన వారికి మాత్రమే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వస్తాయని లేఖనంలో స్పష్టంగా రాయబడింది. 7 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన జయించిన వారికి ఇస్తాను అని అన్నాడు. జయ జీవితం లేని వారికి నేను ఇవ్వను అని చెప్పలేదు. జయ జీవితం లేని వారికి ఇస్తాను అని చెప్పలేదు, ఇవ్వను అని చెప్పినట్లుగా చూస్తున్నాం. జయించిన వారికి మాత్రమే అన్నాడు. కాబట్టి నువ్వు జయ జీవితంలో ఉండాలి. నువ్వు జయిస్తావు. ఇప్పుడు ఓడిపోయిన మళ్ళీ తర్వాత జయిస్తావు, జయించగల శక్తివంతుడు అవుతావు. కాబట్టి అలా జయ జీవితంలో నువ్వు ఉండే వ్యక్తిగా ఉండాలి. నిరాశ నిస్పృహలోకి వెళ్ళకూడదు. నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాలి. అయితే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. మనం ప్రార్థన చేయాలి. మాట్లాడడం అంటే ప్రార్థన అనేది ప్రతి ఒక్క అంశానికి చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసములో ఉన్న మనము దేవునితో కలిసి ప్రార్థనలో గడిపేటువంటి జీవితం మనకు ఉండాలి. ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు దేవుడు కూడా తను చేయబోయే పనులను మనతో చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అబ్రహాము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ అన్న కొడుకైనటువంటి లోతు గారికి ఒక శ్రమ రాబోతుంది ఆ పట్టణం పైకి. మరి ఇది నేను చెప్పకుండా ఎలా దాచిపెడతాను, నేను చెప్పేస్తాను అని ప్రభు వెళ్ళి అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహామా, నేను నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, ఒక మర్మాన్ని తెలియచేస్తున్నాను. కాబట్టి ప్రార్థన చేసేవారికి దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసేవారు జయించేవారుగా ఉంటారు. ప్రార్థన చేసేవారు దేవునితో ముందుకు నడిచేవారుగా ఉంటారు. ప్రార్థన చేసేవారు దేవుని యొక్క సన్నిధానంలో, సహవాసంలో ఉండేవారుగా ఉన్నారు. కనుక ఆయనతో మాట్లాడితే నీకు సమాధానం కలుగుతుంది. ఆయనతో మాట్లాడితే నీకు మార్గం ఏర్పడుతుంది. ఆయనతో మాట్లాడితే నీకు సమస్తము సమకూర్చబడుతుంది. కాబట్టి ప్రార్థన అనేది మాట్లాడమనే విషయం మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే లోపలికి వచ్చాడు. అతడు ఇంటిలోనికి వచ్చి, అంటే యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు, పేతురు గారు బయట ఉన్నారని అర్థం. అందుకే అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే, నీవు దేవునితో మాట్లాడక మునిపే, నువ్వు ప్రార్థన చేయకముందే నీ సమస్య దేవునికి తెలుసు. అయినప్పటికీ ప్రార్థన చేయాలి, అడగాలి. అయితే మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. ఒక ప్రశ్న పేతురు గారికి దేవుడు వేస్తాడు. పేతురు, పన్ను ఎవరు కడతారయ్యా? అన్యులు కడతారా, మరి కుమారులు కడతారా అని అడిగారు. రాజకుటుంబంలో ఉన్నవారు పన్ను కట్టరు, ఎందుకంటే వారు అధికారంలో ఉన్నారు. ఆ యొక్క పన్నుకు కట్టేయవలసినటువంటి బాధ్యత వారికి లేదు. రాజుగారు కానీ, రాణి కానీ, యువరాజు కానీ వీరు పన్ను కట్టరు. కుమారులు పన్ను కట్టరు. ఎందుకు అనంటే వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు చెప్పయ్యా, పన్ను కడతారా కట్టరా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఎందుకు అంటే పేతురు గారి యొక్క ఆలోచన ఎలాగా ఉంది. పేతురు గారు చెప్పేశాడు ఏమని, మా ప్రభువు, మా యొక్క యస్సు ప్రభు పన్ను కడతాడండి అని చెప్పాడు. ఆయన కడతానని చెప్పినటువంటి యస్సు ప్రభు గురించి చెప్పినటువంటి ఆ మాటలో పేతురు గారి హృదయంలో ఏముంది? భయపడి కడతానన్నాడా, లేకపోతే నా హృదయం తెలుసుకుని కడతానన్నాడా అనే విషయం ప్రభువుకు తెలియడం కోసము ఆయన పేతురు గారితో మాట్లాడుతున్నారు. పేతురు, మనం పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? అన్యుల వద్దనా రాజుల యొద్దనా అని, ఆ రాజకుమారుల యొద్దనా అంటే, అప్పుడు పేతురు గారు చెప్పాడు, ప్రభువా అన్యుల యొద్దనే అని చెప్పగా, వారు అన్యుల యొద్దనే వసూలు చేస్తారు ప్రభువా, ఆ కుమారుల యొద్ద కాదు అని చెప్పడం జరిగింది. అయితే
కుమారులు స్వతంత్రులే. యేసు ప్రభు అన్నారు. యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. 26వ వచనం. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. మనం స్వతంత్రము కలిగిన వారు, కానీ పన్నును కూడా చెల్లించవలసిన వారంగా ఉన్నాను. అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకుని దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. చూడండి, అభ్యంతరము కలగకుండానట్లుగా మనం ఎవరికి ఆటంకంగా ఉండకూడదు, ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు, ఎవరిని బాధ పెట్టేవారుగా ఉండకూడదు, ఎవరికి కష్టం కలిగించేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. మనం నీతిగా న్యాయంగా నడిచే వారంగా ఉండాలి. అన్యాయమైనటువంటి పరిస్థితిలోనికి, అన్యాయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళే వారంగా ఉండకూడదు. అన్యాయమైనటువంటి సిరి సంపదలను సంపాదించే వారంగా ఉండకూడదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జీవించడము, సంపాదించడము, పన్ను చెల్లించడం అన్నీ దేవుని సన్నిధానంలో మనం చట్టానికి లోబడి చేసేటట్టుగా ఉండాలి అనేది దేవుని చిత్తమైంది. కాబట్టి యేసు ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో. మనము అధికారులకు లోబడి ఉండుడి అని చెప్తాడు, అధికారులకు లోబడి ఉండాలి అని అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధానంలో పన్ను చెల్లించాలి. పేతురు గారు చెల్లిస్తానన్నారు. ఎలా చెల్లించాలో పేతురు గారికి తెలియదు, మాటనైతే చెప్పాడు. మీ కుటుంబంలో సమస్యలు, కష్టాలు ఎలా పోతాయో మీకు తెలియదు, కానీ మీరు మాటకు మాత్రం చెప్పారు మేము జయిస్తామని. కానీ తప్పకుండా జయిస్తారు. దేవుడు ఏదో ఒక మార్గాన్ని తెరుస్తాడు, ద్వారాన్ని తెరుస్తాడు, కావలసినవి సమకూరుస్తాడు. వాటిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన ప్రభు సమస్తం చేయగల సమర్థుడనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు అతని ప్రశ్న అడిగాడు, పరీక్షించాడు. అతని విశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అయ్యా నువ్వు ఏమనుకుంటున్నావు? మనం పన్ను చెల్లించేది మరి దేవుని బిడ్డలం కదా, మనం దేవుని వద్ద ఉన్నటువంటి వచ్చిన వారం అయినప్పటికీ కూడా పన్ను చెల్లించాలి లేదనే డౌట్ పేతురు గారికి ఒకవేళ ఉండదేమో అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతున్నాడు. మనం పన్ను చెల్లిస్తాం. ఎవరికి అభ్యంతరకరముగా ఉండకుండానట్లు, ఎవరికి బాధ కలగకుండానట్లు, చట్టాన్ని మీరకుండానట్లు, మనం న్యాయంగా నడుచుకున్నట్లుగా పన్నును చెల్లిస్తాం. అయితే ఆ పన్ను చెల్లించాలంటే నువ్వు కష్టపడి సంపాదించాలి. దేవుడు ఒక మాట చెప్పాడు, పేతురు నిన్ను మనుషులు పట్టు జాలరిగా చేస్తానయ్యా, ఇప్పటి నుంచి నువ్వు చేపలు పట్టిన అవసరం లేదు, నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించాడు. కానీ ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, నీ ఒక గాలాన్ని తీసుకొని సముద్రమునకు వెయ్యి గాలం వేసి చేపలు పట్టుమంటున్నాడు. ఒకే ఒక్క చేప పట్టుమంటున్నాడు. చూడండి, వల తీసుకొని వెళ్తారు ఎవరైనా, కానీ ఇక్కడ గాలం తీసుకెళ్ళమంటారు. చెరువులలోనో, కుంటలలోనో, బావులలోనో మరి ఈ యొక్క గాలను తీసుకువెళ్తారు, వలను తీసుకొని వెళ్ళరు. సముద్రంని వెళ్ళేటప్పుడు మాత్రమే వాళ్ళని తీసుకెళ్తారు. కానీ ఇక్కడ సముద్రానికి ఒక గాలాన్ని తీసుకెళ్తారు. అంటే ఇక్కడ అద్భుతం చూడండి, దేవుడు చేయమన్నాడు, కానీ ఎలా చేయాలో ఒక నియమాన్ని పెట్టాడు. నువ్వు కష్టపడుతున్నావు, నీతిగా న్యాయంగా కష్టపడాలి. నువ్వు శ్రమ పడుతున్నావు, ఆ శ్రమ నీతిగా ఉండాలి. నువ్వు చేసే పని దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చేసే ప్రతిది కూడా దేవుడు నచ్చేటువంటిదిగా ఉండాలి. కాబట్టి దేవునికి ఇష్టం లేని చేస్తూ, దేవా నువ్వు నాకు సహాయం చేయమని అడిగితే నేను సహాయం చేయాలి. దేవునికి ఇష్టమని చేయాలి. ఇక్కడ చేపలు పట్టు పేతురు అంటే పేతురు గారు చేపలు పట్టడానికి ఆయనకు అలవాటైన పనే, చిన్నప్పటి నుంచి తెలిసిన పనే, ఇంతకు ముందు రాకముందు కూడా అదే పని చేశాడు. అలాగా వెళ్ళేటువంటి వాడు. కానీ ఆయన వెళ్తే బుట్టను తీసుకొని, వలను తీసుకొని వెళ్తాడు, దోణి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ దోణి అవసరం లేదు, బుట్ట అవసరం లేదు, వల అవసరం లేదు, ఈ 3 అవసరం లేదు. ఒక గాలాన్ని మాత్రము తీసుకెళ్ళాలి. ఒకే ఒక్క చేపను పట్టాలి. ఒక్క చేప చాలు. అది కేవలము ఆ పన్ను చెల్లించడానికి మాత్రమే. దేవుడు అద్భుత రీతిగా సేవకుడిని పోషిస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప సాదృశ్యమైంది. దేవుడు అద్భుత రీతిగా విశ్వాసిని పోషిస్తాడు అనడానికి ఇది గొప్ప సాదృశ్యమైనది, ఒక ప్రత్యేకమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనగా
దేవుని సన్నిధానంలో ఇక్కడ నీ అవసరత పన్ను చెల్లించాలి పేతురు గారు. దేవుడి పన్ను కూడా కట్టాలి. యేసు ప్రభు కూడా పన్ను కూడా చెల్లించవలసి ఉంది. వీళ్ళకు అరశేకేలు కలిపి 1 షేకేలు అవసరమై ఉంది. వీరు 1 షేకేలు ఎలాగ సంపాదించాలి అంటే దేవుడు కరెక్ట్గా చెప్తున్నాడు. నీవు గాలాన్ని తీసుకొని సముద్రానికి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని నువ్వు గాలం తీసుకువెళ్ళి సముద్రంలో వేయాలి. సముద్రంలో నీకు మొట్టమొదటిగా ఒక చేప నీ దగ్గరికి వస్తుంది. చూడండి, ఒక 4 చేపలు వస్తాయ్యా, అందులో ఒక చేప అని దేవుడు చెప్పలేదు. ఓ 10 చేపలు వస్తాయ్యా, అందులో ఒక చేప అని ప్రభు చెప్పలేదు. ఒకే ఒక్క చేప, అది మొట్టమొదటిగా పైకి వస్తుంది. ఆ చేప నోరు తెరవాలి. గాలం తీసినప్పుడు ఎలాగైనా ఆ నోరు తెరిచి మనము గాలం తీస్తాం. ఎందుకనంటే ఆ యొక్క నోరు తెరిచినప్పుడు ఆ చేప నోటిలో 1 షేకేలు దొరుకును. నీ అవసరత తీర్చబడేంత పని నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీ కుటుంబము జీవించగలిగేంతటువంటి ధనాన్ని దేవుడు నీకు సమకూరుస్తున్నాడు. నీకు ఎంత అవసరమో, నీకెంత కావాలో, నీకు ఎంత ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. నువ్వు సంపాదించినంత, నువ్వు ఎంత చేయగలవో అంత దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అంతకు మించి నువ్వు చేసేటువంటి అవసరత నీకు లేదు. చేసేటువంటి ఒక అవసరత లేక ఆ యొక్క పని నీకు అవసరం లేదు. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నీకు ఎంత కావాలో అంత ప్రభు ఇస్తాడు. అయ్యా నాకు ఇది రాలేదనే బాధ అక్కర్లేదు, ప్రభు అందరికీ అయి ఉన్నాయి నాకు ఇవి లేవు అనే బాధ అక్కర్లేదు. మనకు ఎంత కావాలో ప్రభు అంత ఇచ్చాడు. నీకు ఉన్న వాటితో నువ్వు తృప్తి పొంది విడగా ఉండాలి. నీకు ఎంత కలిగి ఉన్నావో దానిలోనే తృప్తి కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు అంత దేవుడు ఇచ్చాడు. ఇక్కడ పేతురు గారికి చెప్తున్నాడు, ఒక చేప వస్తుంది. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి 100 చేపలు ఉంటాయి సముద్రంలో. 100 ఏంటంటే లక్షలు కూడా ఉండవచ్చు. అన్ని చేపల్లో 1 చేప, అది కూడా 1 షేకేలు మింగిన చేపే రావాలి. 1/2 షేకేలు మింగిన చేప వస్తుందేమో. అలా కుదరదు. ఆ చేపకు దేవుడు ముందే దానిని నిర్ణయించి దానికి చెప్పి ఉంచి ఉన్నాడు. ఎందుకంటే అది రావాలని ఉంది. అక్కడ ఎంతోమంది డబ్బులు విసిరేస్తారు. మనం చూస్తాం అప్పుడప్పుడు నీటిలో డబ్బులు విసిరేస్తారు. ఆ రోజుల్లో పాపాలు పోవడానికి నీటిలో డబ్బులు విసిరేసేవారు. అలాగే అక్కడ కూడా వేసి ఉంటారు. ఆ వేసిన వాటిలో 1 షేకేలు మింగిన చేప. ఆ షేకేలుకు దేవుడు చెప్పాడు, ఇదిగో చేప మింగడానికి నువ్వు పైకి రావాలి. కింద బురదలో ఉందనుకోండి, ఆ యొక్క షేకేలు నాణ్యం వేయగానే ఆ నాణ్యం కిందకి వెళ్ళి బురదలో పడుతుంది. ఈ బురదలో ఉన్న దాన్ని చేప లోతుకి వెళ్ళి గుర్తించడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ నాణానికి కూడా చెప్పి ఉండవచ్చు, ప్రభు నువ్వు పైకి రా, ఆ చేప మింగుతుంది. చేప మింగి ఇప్పుడు అది ఫాస్టింగ్ ఉండాలి, ఇంకేం తినకూడదు, నోట్లోనే పెట్టుకోవాలి. మొత్తానికి మింగకూడదు, నోటిలో మాత్రమే పట్టుకోవాలి. ఆ నోటిలో పట్టుకొని పేతురు గారు ఎప్పుడు వస్తారో అప్పుడు వేచి ఉండాలి. మరొక విషయం, చేపకు ఈయన పేతురు గారని, ఈయనది గాలమని ఎలా తెలుస్తుంది అంటే సముద్రంలో గాలం తక్కువ మంది వేస్తారు, మరి కొద్దిమంది వేస్తారు. కానీ ఇక్కడ మరి పేతురు గారని ఎలా తెలుస్తుంది? కాబట్టి అంతా పరిశుద్ధాత్మ నడిపింపు. ఎప్పుడు ఎలాగ నీకు సహాయం అందించబడుతుంది, ఎప్పుడు ఎవరి ద్వారా ప్రేరేపణించి నీకు దేవుడు సహాయం చేస్తాడో ఎవరికి తెలియదు. ఒక మనిషి హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తే తప్ప ఆ మనిషి సహాయం చేయడానికి ఇష్టపడడు, ఆ మనిషి ఇవ్వడానికి ఇష్టపడడు, ఆ వ్యక్తి ఇవ్వడానికి ఇష్టపడడు. హృదయం మార్చబడాలి, మనస్సు మార్చబడాలి, ఇవ్వాలనే ఆలోచన రావాలి, ఇచ్చే గుణము కలిగి ఉండాలి. చాలామంది తీసుకునే గుణం ఉంటుందండి, ఇవ్వగలిగే గుణం కొద్దిమంది మాత్రమే, చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. కానీ మనము ఇవ్వగలిగే గుణం మాత్రం కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో ఆహారం లేకుండా ఎంతోమంది ఉంటారు, వారికి సహాయం చేసే స్థితిలో ఉండాలి, ఇవ్వగలిగేటువంటి స్థానంలో మనం ఉండాలి. మనకిచ్చిన దాంట్లో నుంచి మనం ఇతరులకు సహాయం చేయగలిగినట్లయితే ఎంతో మేలుగా ఉంటుంది. ఒక చేప చూడండి, పేతురు గారి కోసం తన ప్రాణాన్ని సమర్పించడానికి దేవుడు చెప్పాడని 1 షేకేలును నోట్లో పట్టుకొని ఆ గాలం ఎప్పుడు వస్తుందో ఆయన్ని ఎదురు చూస్తూ ఉంది. దేవుడు చెప్పిన మాట కోసం ఎదురు చూస్తుంది. నేడు మనుషులు దేవుని మాట వినట్లేదు, కానీ ఒక చేప దేవుని మాట వింటుంది.
దేవుని మాట వినడం మాత్రమే కాదు, తను చేయవలసిన పనిని పరిపూర్ణంగా అది చేయగలిగేటట్లుగా ఉంది. ఒక చేప చేయగలిగింది, మనం చేయలేమా? దేవుడు చెప్పిన పనిని మనం చేయలేమా? చేయగలం మనం. ఆయన మంచిని ప్రేమించమంటున్నాడు, ప్రేమను పంచమంటున్నాడు, నీతిగా నిలబడమంటున్నాడు, నువ్వు దేవుని కోసం జీవించమంటున్నాడు. ఆయన నిన్ను ఎక్కువ ఆస్తులు సంపదలు ఏం కోరట్లేదు కదా. మనిషిని ప్రేమించడమే కదా ప్రభు కోరేది. మరి మనం కూడా అలాగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు విధానంలో మనం హృదయమును సిద్ధపరచుకొని పరిపూర్ణమైన మనస్సు కల వారంగా ఉండాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు గారితో చెప్పాడు, నువ్వు వెళ్ళయ్యా, ఒక చేప పడుతుంది, ఆ చేప నోరు తెరవండి, ఫస్టే పడుతుంది ఆ చేప. ఆ మొదటి చేప నోరు తెరవగానే నీకు అందులో ఒక షేకేలు కనబడుతుంది, నీకు దొరుకుతుంది అన్నాడు. కనబడుతుందని కూడా అనలేదు, దొరుకుతుంది. దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. దేవుడు నీకు మాత్రమే కాదండి, తన కొరకు కూడా ధనాన్ని ప్రభు సమకూరుస్తున్నాడు. చాలా అద్భుతమైన విషయం. మీలో ఒకటి చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు సెలవిచ్చాడు. అంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే అది ఎవరికో చేసింది కాదు, దేవునికి చేస్తున్నామని, దేవునికే ఇస్తున్నామని వాక్యంలో సెలవిస్తుంది. ఎదుటిగా ఉన్న నీ స్నేహితుడిని నువ్వు ప్రేమించలేకపోతే, ఎదుటిగా ఉన్న నీ పొరుగువారిని నువ్వు ప్రేమించలేకపోతే, దూరంగా ఉన్న నన్ను ఎలా ప్రేమించగలవు అంటాడు. అలాగే మీలో ఒకడికి చేస్తే అది నాకు చేసినట్లే అంటాడు. కాబట్టి ఇక్కడ మనకు కావలసినంత ఇస్తున్నాడు, ఇతరులకు నువ్వు సహాయం చేసే అంత కూడా నీకు ప్రభు ఇస్తున్నాడు. ఆ సహాయాన్ని నువ్వు అందించగలిగేటటువంటి నీ మనసు నీకుంటే ఆ ధనాన్ని ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పేతురు గారికి ఆ మనసు ఉంది, ప్రభువు పన్ను చెల్లిస్తాడు అని చెప్పాడు. పేతురు గారు ఎలాగైనా చెల్లిస్తాడని వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే పేతురు గారు చాలాసార్లు ఆ పన్ను చెల్లించి ఉన్నాడు. యేసు ప్రభు బోధకుడు కదా, చెల్లిస్తాడో లేదనే డౌట్ వాళ్ళు అడిగినప్పుడు పేతురు గారు క్లారిఫై చేశాడు, చెల్లిస్తాడండి అని చెప్పగలిగాడు. అలాగ చెప్పగలిగినటువంటి వ్యక్తి, ఇవ్వగలిగే మనసు ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చి తీరుతాడు. నీకును నాకును మన ఇద్దరికి సరిపడినంత ఇదిగో దానిలో ఉంది, అది తీసుకువెళ్ళి ఇచ్చేసి దాన్ని చెల్లించేసి, నీకు ఆ సమస్య ఉండదు, ఇక ఆ బాధ నీకు ఉండదు, ఆ కష్టం నీకు ఉండదు. దాన్ని సంపూర్ణంగా నేను తీసివేశాను, అద్భుతాన్ని జరిగించాను, ఆశ్చర్య కార్యాన్ని జరిగించాను. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు, నేను చెప్పినట్టుగా నడుస్తున్నావు, నేను ఎలా చెప్తే అలా చేస్తున్నావు, కనుక నీకు అది దొరుకుతుంది. ఆ దొరికిన దాన్ని తీసుకొని నీకును నాకును పన్ను చెల్లించమని మరి అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నావు. నీవు విశ్వాసంలో ఉన్నావా? మొదట ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసంలో ఉండడం అంటే ధైర్యంగా ఉండడం. నీ యొక్క విశ్వాసం నిన్ను ధైర్యంలోనికి నడిపిస్తుంది, పిరికితనం కాదు. పిరికితనము కలవారు మొదట అగ్నిగుండంలో పడుతురు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూస్తున్నాం. 8వ వచనంలో పిరికివారు మొదట అగ్నిగుండంలో పడుదురు. కాబట్టి పిరికితనం అక్కర్లేదు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము కలిగిన ఆత్మ మనకి ఇవ్వలేదు. విశ్వాసంలో ఉండాలి. రెండవది, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు ఎలా చెప్తే అలా చేయాలి. ప్రభు చెప్పాడు. ఇక్కడ పేతురు గారు దానికి ఏమైనా రివర్స్ అడిగాడండి? ప్రభా మొదటిని పడుతుందా చేప? ఆ చేప నోటిలో ఉంటుందా? షేకేలు ఉంటుందా? షేకేలు ఉంటుందా? అది వస్తుందా? దొరుకుతుందా? అంత పెద్ద సముద్రానికి ఎందుకు ప్రభా? ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఒక దాంట్లో గాలం వేస్తాను ప్రభా అని చెప్పలేదు. సముద్రానికి వెళ్ళమన్నాడు, సముద్రానికే వెళ్ళాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలను దోచుకో, సంఘాలు ఉన్నటువంటి విశ్వాసం లాక్కేళ్ళు అని చెప్పట్లేదు ప్రభు. సముద్రానికి వెళ్ళు, సముద్రంలో దొరుకుతుంది, అక్కడే చేపలు పట్టు. ఎందుకంటే కుంటలు, చెరువులు, బావులు ఇవన్నీ ఎవరికి వారు స్థిరపరచుకున్నారు. వారి దగ్గరికి వెళ్ళి అక్కడ పట్టకు, నువ్వు అక్కడ చేపలను దొంగిలించకు. సముద్రానికి వెళ్ళు, అక్కడ మాత్రమే దొరుకుతుంది, అక్కడ నీకు దొరికేంత నీకు ఇస్తాను. కష్టపడిన ప్రతి వ్యక్తికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కష్టపడే స్వభావం నీలో ఉందా? వాక్యం ఎలా చెప్తుంది? ఒకరిని మోసగించద్దు. ఒక సంఘానికి వెళ్ళే ఆత్మను మన సంఘానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేయకూడదు, మోసం చేయకూడదు. అలాంటి మోసాన్ని దేవుడు సహించాడు. కాబట్టి సముద్రానికి వెళ్ళు, అక్కడ నువ్వు చేపలు పట్టు. ఆ వచ్చిన దాన్ని తీసుకొని నీకు నాకు పన్ను కట్టుమని ప్రభు సెలవిస్తున్నాడు.
కాబట్టి మనము విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాడి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. నీకును నాకును దేవుడు జీతాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. నీ నీతిని బట్టి, నీ క్రియను బట్టి, నీ కార్యమును బట్టి, నువ్వు చేస్తున్న పనిని బట్టి దేవుడు నీకు సిద్ధపాటుని ఏర్పాటు చేశాడు, నీకు జీతాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు ఎలా పంచుతున్నావు అని కూడా ఆయన చూస్తున్నాడు. అరశీకెళ్ళి తీసుకొని అరశీకెళ్ళి ఇవ్వడానికి కాదు, ఆ రెండు ఇచ్చేసేయని చెప్తున్నాను. ఎందుకంటే నీ అవసరత తీరుతుంది, నా పన్ను కూడా నువ్వు చెల్లిస్తున్నావు. కేవలం మనం మాత్రమే జీవించడం కాదండి, ఇతరులకు సహాయం చేయగలిగే మనస్సు కూడా మనకు ఉండాలి. ఆ రెండింటి ధనాన్ని కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు. కాబట్టి వాక్యానుసారంగా నడవాలి. పేతురు గారు ప్రభు ఎలా చెప్తాడని నడిచాడు. ఆ ప్రభుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. మూడవది, దేవునితో మాట్లాడాలి. నీ సమస్య తీరాలి అంటే నీ సమస్యకు పరిష్కారం దేవుడే. ఆయనతో మాట్లాడితే నీకు సమస్య తీరుతుంది. ఆయనకు ప్రార్థన చేస్తే నీ అవసరతలు తీర్చబడతాయి, నీ కష్టాలు తీర్చబడతాయి, నీ బాధలు తీర్చబడతాయి, నీకున్న సమస్తం కూడా నెరవేర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ 3 విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. మొట్టమొదటిగా ప్రభు సన్నిధానంలో నీకు విశ్వాసం ఉండాలి. రెండవది వాక్యానుసారంగా నడవాలి. మూడవది ప్రార్థనా జీవితంలో ఉండాలి. అప్పుడే నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యములను చేయగల సమర్థుడుగా ఉంటావు. కాబట్టి నీ అవసరతను ఎరిగిన దేవుడు నీ అవసరతను తీర్చగలడు. ఈ రోజు నువ్వు ఎంతో కష్టంలో, బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండవచ్చును, కానీ అవన్నీ దేవుడు తీర్చగల సమర్థుడు. నిరాశ నిస్పృహలోనికి వెళ్ళకూడదు. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి, చనిపోవడానికి కారణం ఏంటంటే ఇక మేము జయించలేము అనేటువంటి ఒక భయం వలన ఇవన్నీ జరుగుతుంది. అదేమి కాదండి, మనము జయించగలము, జయిస్తాం. ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎలాంటి సమస్యలైనా రానివ్వండి, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులైనా రానివ్వండి, వాటినండి జయించగలం. దేవుడు కావలసినంత మనకు సమకూర్చి ఉన్నాడు. ఆయన ఇస్తాడు, మనకి ఇవ్వగల సమర్థుడు. పరిస్థితులు, ఆటంకములు ఎన్ని ఎదురైనా కూడా వాటి ఎంతో స్థిరముగా, బలముగా నిలబడి ఆత్మలో ముందుకు నడవలసిన వారమై ఉన్నాం. అలాగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన దేవుని ప్రేమికులారా, ఈ వాక్యం విన్న మీ హృదయంలో కూడా ఒకవేళ దేని విషయంలోనైనా భయపడుతున్నట్లయితే, ఆహారము కానీ, ఉద్యోగము కానీ, మీ జీవితంలో ఏదైనా విషయంలో ఇంకా మీరు భయపడుతున్నట్లయితే, వ్యాధి బాధల విషయంలో కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సమస్తం చేయగల సమర్థుడు. మీకు ఆ చేయగల శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. పేతురు గారికి దేవుడు తన దగ్గర ఉన్న ఒక షెకెల్ తీసేసి ఇవ్వలేదు. లేదా తన దగ్గర క్యాషియర్ ఉన్నాడు యోధా గారు, డబ్బు సంచి పట్టుకొని, యూదా పేతురు గారికి ఒక షెకెల్ ఇచ్చే పన్ను చెల్లిస్తాడని చెప్పలేదు. పేతురు గారితో చెప్పాడు, నువ్వు సముద్రానికి వెళ్ళి ఆ యొక్క షెకెలను తీసుకురమ్మని. అలాగే దేవుడు నిన్ను కష్టపడి సంపాదించమంటున్నాడు. ఈ కష్టం ద్వారా నువ్వు సమస్తమును నెరవేర్చుకోగలుగుతావు, సమస్తమును తీర్చుకుంటావు. ఎందుకంటే ఆ శక్తి నీలో ఉంది, ఆ ఎబిలిటీ నీలో ఉంది. అద్భుతమైన దేవుడు ఇచ్చేటువంటి ఒక శక్తి నీ జీవితంలో ఉంది అని, నీలో ఉందని ప్రభు తెలియజేస్తున్నాడు. దాన్ని బయటికి తీసుకురావు, భయపడకు. ఆత్మలో బలంగా, స్థిరంగా నిలబడి దేవుని మహిమను పొందుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరిని దీవించిన దాకా చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు సమస్తము చేయగల సమర్థులు మా తండ్రి. మీకు అసాధ్యమైంది భూలోకంలో ఏదీ లేదు మా ప్రభువానికి స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి శ్రమలు, వ్యాధులు, శోధనలు వచ్చినా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొని వాటిలో నుంచి ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. మీ అద్భుత అభిషేక మహిమను మీరు మాకు అనుగ్రహించండి. ఆశ్చర్యకరమైన దీవెనల చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో మా తండ్రి ప్రభు అద్భుతం జరిగించండి. ప్రతి బిడ్డకు కావలసిన సమృద్ధైన ఆహారాన్ని మీరు అనుగ్రహింపచేయండి. ఎక్కడ లోటు లేకుండా పరిశుద్ధాత్మ కార్యం చేత నింపండి. కరోనాను యేసు నామంలో తొలగించండి. ప్రతి వ్యక్తికి 100% ఆరోగ్యం దయచేయండి. ఆ దేశమును మీరు ముట్టండి ప్రభా. కేసులు ఎక్కువగా అవుతున్నాయి కనుక వాటన్నింటి నుంచి విడుదల అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రపంచమంతటి నుంచి ప్రభా ఈ కరోనాను తొలగించి ఆయా సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి. ఆ దేశము ప్రభా ఆయన స్థితి మరలా తిరిగి చాలా బాగుపడి అభివృద్ధి చెంది సస్యశ్యామములుగా ఉండునట్లు పరిశుద్ధాత్మ కార్యమును మీరు మాకు దయచేయమని, ఆశీర్వాదకరమైన దీవెనల చేత నింపి ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.